నా పేరు ధర్మపురి రామారావు, ఈసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జ్యోతిరావు గోవిందరావు పూలే సార్ పేరు. ఆయన 135వ వర్ధంతి కార్యక్రమంలో మనం ఉన్నాం. బానిసకు అవమానం మనం తెలియదు కదా. మరి బానిసని ఆ కాలంలో ఎవరన్నారు? బ్రాహ్మణుడు, ఆధిపత్య కులాలు, అక్షాత్మిక దోపిడీ చేసినాయి, ఆర్థిక దోపిడీ చేసినాయి, వైశ్యులు ఆర్థిక దోపిడీ చేసినారు, రాజకీయ సామాజిక దోపిడీ అనేది అప్పుడున్న అగ్ర కులాలు ఇప్పుడున్న అగ్ర కులాలు కూడా చేస్తూనే ఉన్నాయి. వీళ్ళని ఎదిరించి నిలబడి సంఘాన్ని సంస్కరించిన నిజమైన మహాత్ముడు, సంఘ సంస్కర్త మన మహాత్ముడు జ్యోతిరావు గోవిందరావు పూలే గారు. 60 స్కూళ్ళు ఆ కాలంలోనే పెట్టాడు. ఎన్నో మహిళా పాఠశాలను కూడా నెలకొల్పాడు. అప్పటి రాజకీయ చైతన్యంతో అప్పుడున్న మున్సిపాలిటీ కూడా సార్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. సంఘ సంస్కృత మన లెక్క ఏదో కుల సంఘాలు, ఈ సంఘాలు, ఆ సంఘాలు పెట్టుకుని చందాలు వసూలు చేసిన బాబది కాదు. తన జీవితాన్ని పిల్లలు కూడా కాకుండా తన జీవితాన్ని మొత్తం సమాజానికి అర్పించిన వ్యక్తి. సత్య శోధ సమాజ్ అనే ఒక సంస్థను నెలకొల్పి సత్యాన్ని శోధించి, సత్యం అంటే ఏంటిది? నిజం. నిజం అంటే ఉన్న మాట ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా చెప్పడమే నిజం. అలాంటి నిజాన్ని వెలికి తీసి సమాజంలో ఉన్న గుణమతాలను ఎదిరించి, అగ్ర వర్ణాలను అగ్ర కులాలను ఎదిరించి మన బహుజన జాతులు బహుజన జాతులు అంటే ఏంటి? శూద్ర జాతులు అన్ని కలిపితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కలిపితే బహుజనులు అనబడతారు. ఈ బహుజన జాతుల ఒక జ్ఞానం ఇచ్చి వాళ్ళకున్న మూఢనమ్మకాలు తగ్గించి వాళ్ళకు రాజనీతిక చైతన్యం, సామాజిక చైతన్యం నింపి ఎంతో శ్రమించిన వ్యక్తి. ఆయనకు మనం నివాళులు అర్పించడం నిజంగా మనకు మన జన్మ ధన్యమైన పోలే. సరే, టైం లేదు కనుక థ్యాంక్ యూ. అన్నగారి ఉద్యమ వర్ధంతి సందర్భంగా వేదిక అలంకరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వాస్తవంగా మన జ్యోతిరావు పూలే ఈ బహుజన జాతి కోసం, బహుజనుల కోసం, తాడిత పీడిత జనం కోసం, వెనుకబడ్డ జాతుల కోసం అహర్నిశలు కృషి చేసి వారెంతో వారికంత వాటా, బహుజనుల వాటా కోసం బహుజనులు ఏదైతే కోల్పోతున్నారో, ఈ అణగారిన వర్గాలు ఏదైతే కోల్పోతున్నారో ఆ కోల్పోయినటువంటి దాన్ని పొందాలి మనమని పాల్పడ్డ వ్యక్తి. అతని భార్యను కూడా చదువు నిలిపి అతని బాటలో అతని భార్యను కూడా పాలు పంచుకునే విధంగా చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. ఈ విషయాన్ని ప్రమాణం 135 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ బహుజన వర్గాలకు న్యాయం జరిగింది అంటే నేను ఒప్పుకోను. నేను పెద్దల సంపద పటేల్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను. ధైర్యం అంటేనే నేనంటేనే ధైర్యం. ఎక్కడగా 400 మంది ఉన్నా నేను ఒక్కరిని పోరాటం చేసే దమ్మున్న వ్యక్తులు మేము. అందుకోసమే మేము ఈ సమాజ స్థాపన కోసం ఉద్యమంలో ముందుకు వస్తున్నాం. దానికి కమ్యూనిస్టుల ఆటగాడలు, బహుజనుల ఆటగాడలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచన. అన్న ముచ్చట 135 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మనం ఇంత బహుళ జాతి సంస్థలు మనకు పరిచయం అయినప్పటికీ, ఇంత గ్లోబలైజేషన్ వచ్చినప్పటికీ, ఇంత ప్రజాస్వామ్యం డెవలప్ అయినప్పటికీ ఇవాళ ఒక సంఘటన జరిగింది. దళిత బిడ్డ లేదు బహుజన జాతి బిడ్డను కొన్ని వర్గాలు ఈ రాజ్యాంగాల వైపు వద్దామని చెప్పి మూత్రం తాగించిన సందర్భంలో ఈ రోజు అంటే 135 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా బహుజనులకు న్యాయం జరుగుతలేదు. దానికోసం మనం అంతా కొట్లాడాలి. ఈ రోజు మీటింగ్లు పెట్టుకొని ఇంటికి పోయి మర్చిపోతే లాభం లేదు. కాబట్టి ఒక పందా కావాలి, ఒక రాజ్యాంగాల స్థాపన కోసం నడుపు నిర్వహించాలి. బహుజనులంతా ఏకమై ముందుకు పోతేనే మన వాదనలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ, జై పూలే. భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన గాడ్గే గారు 120 పాఠశాలలు భారతదేశంలో బ్రిటిషర్ల కాలంలోనే స్వాతంత్రం రాకముందు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విద్యను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏది మంచి ఏది చెడు అనే అంశం ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పి
అందుకే ఈ మహాత్మా జ్యోతిరావు ఫులే అంశాన్ని 20 సంవత్సరాలుగా కొనసాగించడానికి గల కారణాలు ఇది ఒకటే. ఎవరినైనా కూడా ఒకటే చెప్తున్నా, కులాలు మతాలు ఇవన్నీ ఉంటాయి. కులాలు ఉన్నంత కాలం మన విధంగా సిద్ధాంతం ఏంటంటే మనుషులు ఉన్నంత కాలం కులాలు ఉంటాయి, కులాలు ఉన్నంత కాలం మతాలు ఉంటాయి, మతాలు ఉన్నంత కాలం వర్గాలు ఉంటాయి. ఈ వర్గపోరు మతపోరు కులపోరు అన్ని పోవాలంటే ఫస్ట్ కులంలో నీ కులంలో నువ్వు నాయకుడు అయ్యేది, నువ్వు లీడర్ అయ్యి నువ్వు నాయకుడు అయినప్పుడు మళ్ళీ నీ సమాజానికి నీ కులంలో వెనుకబడిన ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిన సిద్ధాంతమే మాధవ సిద్ధాంతం. సరే, అందులో చాలా మంది మాట్లాడేరు. ఒకటే మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే అంశం తీసుకుంటే మాత్రం భారతదేశంలో సమాజం ముందుకెళ్తారు. ఇప్పుడున్నటువంటి మరవాదులు బ్రాహ్మణిజం, బ్రాహ్మణులకు మనం వ్యతిరేకం కాదు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకం, బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకం, వారి యొక్క మూఢనమ్మకాలకు వ్యతిరేకం. కనబడేది దాన్ని కనబడి ముఖం అంటున్నారు, అది తప్పు అంటున్నాం మేము, వేరే అపార్థం చేసుకోకండి. ఉన్నదాన్ని ఉన్నట్టు సత్యశోధక సమాజం 150 సంవత్సరాల క్రితమే వారు స్థాపించారు. సమాజంలో ఉన్న సత్యాన్ని శోధించమన్నారు, ఏది సత్యం ఏది అసత్యం. ఇంకా వెరీ షార్ట్గా చదువు నాగాల్లో కూడా చెప్పచ్చు, ఏది నిజం ఏది అబద్ధం కనుక్కున్న తర్వాత నిరూపణ అయిన తర్వాత చేయమన్నారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, కృతజ్ఞతలు ఇక్కడికి ఇచ్చేసినందుకు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో చింతల్ బ్రిడ్జి దగ్గర మనం మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి 35వ వర్ధంతి సభ 135వ వర్ధంతి సభను ఈ ఎంపీపీఐ ఆన్లో ఓంకార ఆన్లో మనం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, కుల సంఘాలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మన జ్యోతిరావు ఫులే ఆయన దేశానికే ఒక గురువు, విద్యా గురువు. భార్య భర్తలు, వాళ్ళ భార్య సావిత్రిబాయి ఫులే తొలి మహిళా దేశ గురువు, తెలుగు ఉపాధ్యాయులు మన సావిత్రిబాయి ఫులే. వీళ్ళిద్దరూ దేశానికే గురువులు. వీళ్ళ ఆశయాలను మనము నెరవేర్చుకోవడానికి ఈ వర్ధంతి సభ సందర్భంగా చింతల్ బ్రిడ్జి దగ్గర జంక్షన్ లో, తెలంగాణ జంక్షన్ లో అక్కడ మనం విగ్రహం స్థాపించుకోవడం జరుగుతున్నది. ఆల్రెడీ విగ్రహదాత మన ప్రవీణ్ కదా, చింతం ప్రవీణ్ సార్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ విగ్రహాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడ పెట్టి ఆ నుండి రాని తీసి
వచ్చినాము. ఈ పద్దాని సభలో జరుపుకుంటున్నాం. మనం ఏదైనా చెప్తే క్లియర్గా చెప్పాలి, అర్థమయ్యేటట్టు కొంత ప్రజలకు. ఎందుకంటే జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో పుట్టి మాలి కులంలో పుట్టి, ఆయన మాలి కులం అంటే అక్కడ బీసీ అంటారు, అక్కడ పుట్టి ఒక బ్రాహ్మణ పెత్తనం ఇదం మీద వాళ్ళ పెట్టుబడిదారుల మీద యుద్ధం చేసి ఎంతో సామాజిక సేవ పోరాటం చేసి ప్రజల కోసానికి ఏ ఒక్క కులం కాదు అన్ని కులాలకు విద్య జరగాలి, వాళ్ళ న్యాయం జరగాలని ఆ సామాజిక పోరాటం చేసి వాళ్ళు దేశానికి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తులను మనం వెనుక మనం వాళ్ళను మర్చిపోతున్నాం అంటే వాళ్ళ విగ్రహాలు తప్పకుండా మనం ఇక్కడ జంక్షన్లో పెట్టుకుంటున్నాం. వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళను వాళ్ళ పేరును ముందుకు తీసుకోవాలని, వాళ్ళ ఆచారాలను కొనసాగించాలని నేను కోరుతున్నాను. అదే కాకుండా జ్యోతిరావు పూలే అంటేనే అంబేద్కర్కే చదువు నేర్పిన గురువు. ఇది చెప్తానే మీరు, అంబేద్కర్కే చదువు నేర్పిన గురువు ఆయన సలహాలతోనే అంబేద్కర్ చదువు నేర్చుకున్నాడు, రాజ్యాంగం రాజ్యం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు కానీ పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ కానీ విద్య కానీ ఈ జ్యోతిరావు పూలే అప్పుడు స్థాపించి చేస్తే ఆ గవర్నమెంట్ అమల్లో తీసుకొని అవి స్థాపిస్తున్నది జ్యోతిరావు పూలే ఆశయాలే. ఆయన పెట్టిన ఈ పార్లమెంటులో ఇవి స్థాపించిన వాటిలోనే ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఈ ఉచిత విద్య కానీ ఇప్పుడు హాస్టల్ కానీ రెసిడెన్షియల్ ఎస్సీ ఎస్సీ బీసీ ఈ హాస్టల్ కానీ వాళ్ళ సేవే వాళ్ళే ఇయ్యాల కనుక ఈ జ్యోతిరావు పూలే నా యొక్క కళావిధంగా తెలియజేస్తున్నాను. వందనాలు 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 మానీయులకు వందనాలు వందనాలు మానీయులకు వందనాలు వందనాలు మానీయులకు వందనాలు వందనాలు మానీయులకు సభకు జైలులో ఈ దేశంలో మనిషిని మనిషిగా చూడాలన్న సమాజం కోసం, సమాజ రాజ్య స్థాపన కోసం ఎంతో మంది మహనీయులు వాళ్ళ జీవితాలను ధారపోసి మనకు ఎన్నో హక్కులు ప్రసాదించి పెట్టారు. నేను ఒక 2 విషయాలు, అన్నగారు పర్మిషన్ ఇస్తే 2 విషయాలు ప్రస్తావించి ఒక పదచరణం వాడి ముగిస్తాను. ఈ దేశంలో అనాదిగా వస్తున్నటువంటి అణచివేత, పీడన, దోపిడీ పైన అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మనం పరిశీలించాల్సినటువంటి, మనం నిత్యం ప్రస్తావిస్తున్నటువంటి, మాట్లాడుతున్నటువంటి ఒక 2 విషయాల గురించి నేను ప్రస్తావిస్తాను. ఒకటి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అది ఎందుకు రక్షించుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంది అని ఎవరో చెప్తే విన్న 4 మాటలు తప్ప ఏ ఒక్కరు కూడా భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని కొన్న పాపాన పోలేదు,
దాన్ని తెరిచి మొదటి పేజీ కూడా చూసి చదివి దాంట్లో విషయాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ప్రతి మత గ్రంథాన్ని మనం మొక్కల మీద ఉండి నిత్యం పూజలతో భక్తి శ్రద్ధలతో చదువుతాము. కానీ వాటన్నింటికి కూడా రక్షణ కవచంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మాత్రం ఎవరు కొనరు, చదవరు. దాంట్లో మనకు అనేక హక్కులు కల్పించబడ్డాయి, వాటితో పాటు మన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదవాలి. దాంట్లో ఏమున్నాయో ఆ నొసుకులు కానీ దాంట్లో ఉన్న అవకాశాలు, హక్కులను వాడుకొని అగ్రకులస్తులు ఈ నేటికి మనల్ని తొక్కిపడుతూనే ఉన్నారు. కేవలం రాజ్యాంగం అనే రక్షణ కవచంతో దాన్ని మనం కొనాలి, భారత రాజ్యాంగాన్ని చదవాలి. దాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న తర్వాత మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిండ్రు. ఇంకొకటి రాజ్యాధికారం. రాజ్యాధికారం అనేది ఎట్లా వస్తుంది? ఈ మధ్య కాలంలో ఆక్స్ఫామ్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, దయచేసి అందరూ శ్రద్ధ వినాలి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒక సర్వే చేసిండ్రు దేశవ్యాప్తంగా. అది ఏంటంటే దాంట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ దేశంలో దయచేసి మాట్లాడదు, ఈ దేశంలో 95% సంపద కేవలం 5% జనాభా దగ్గర మాత్రమే పోగుపడినది. వాళ్ళు రెండే విషయాలు చెప్పారు. ఈ దేశంలో 95% సంపద కేవలం 5% జనాభా దగ్గర మాత్రమే పోగుపడి ఉన్నది. రెండో విషయం ఏంటంటే 95% జనాభా దగ్గర కేవలం 5% సంపద మాత్రమే ఉన్నది. ఈ 95% మంది ప్రజలు నిత్య అవసరాలకు సంబంధించిన ఖర్చులు కూడా పెట్టుకొని దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఎందుకు? ఈ ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే, మనం ఆర్థికంగా సమానత్వాన్ని సాధించినప్పుడే సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో సమానంగా చూడబడతాం. అణచివేత, పీడన, దోపిడీ అన్నింటినీ మనం కూడా తొలగిపడతామని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఆయనకు ఆర్థిక శాస్త్రవేత్త అనే గొప్ప బిరుదు కూడా ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాం. ఈ దేశంలో నాటి నుండి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పీపుల్ అభివృద్ధి కోసం, బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల అభివృద్ధి కొరకు అనేక లక్షల కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. దాంట్లో కేవలం 1% కూడా ఈ దళిత బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వాడుకొని అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయడం లేదు. ఎంతసేపు మాకు ఎవరు ఏం చేస్తలేదని చెప్పి కొట్లాడటం తప్ప. నేను ఎవరు తప్పుపడట్లేదు, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలుసుకోవాలి. మనకు కేటాయించిన లక్షల కోట్ల బడ్జెట్ ఎవరు తింటున్నాడు? దాన్ని మనం ఎందుకు వాడుకోకూడదు? మనల్ని ఉద్దేశించి మన కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో కేటాయించిన బడ్జెట్లో మనం కనీసం 50% అయినా వాడుకొని ఉంటే ఈ రిజర్వేషన్ ప్రతి 10 సంవత్సరాలకు పొడిగించాల్సిన అవసరం ఈ దేశంలో ఉండదు. బాబాసాహెబ్